వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు విషయంలో రైతులకు ఎలాంటి నష్టం జరగలేదని టీఎన్టీయూసీ అధ్యక్షులు వాటంబేడి చంగ్లరాయలు అన్నారు. కోట మండలం శ్రీనివాస సత్రం గ్రామం వద్ద చంగ్లరాయలు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రైతులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని వైకాపా నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. అధికారులు ఎవరూ రైతులను బెదిరించడం లేదన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇప్పించడం విషయంలోనూ కరించిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీద కూడా ఆరోపణ చేయడం తగదన్నారు. కొంత మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తిరుమూరు మురళి, తిరుపతి పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఇన్నమల అనోగ్, జనసేన పార్టీ నాయకులు కావలి అనోగ్, బీసీ నాయకులు చెన్నపట్నం షీనయ్య, ఉమ్మడి వేణు, అయ్యాకటు చైర్మన్ కుమారి శివకుమార్, చల్ల సురేష్, అట్ల మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ నష్టం జరిగిపోతా ఉంటే చూస్తా గమనున్నారని, ఆ రైతులకి ఇష్టం లేకుండా రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయని, వాళ్ళ కాంపెన్సేషను ఇవ్వకుండానే చేస్తానని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ అవాస్తవము వాళ్ళు మాట్లాడిన దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్లు వేసే ప్లేసు ఎవరైతే అక్కయ్య గారు వెంకటరమణయ్య, కాళితిరెడ్డి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటయ్య, ఉప్పల తిరుపాలయ్య, ఉప్పల మణి, కాళితిరెడ్డి శివయ్య, ఇనుగుంట వెంకయ్య, వీళ్ళంతా కూడా వాళ్ళు ఒప్పుకుంటే ఈ శనగపోయిన దానికి గవర్నమెంట్ ద్వారా 15,000 రూపాయలు తీసిస్తే వాళ్ళ సమ్మతితో రోడ్డు నిర్మాణం వేయడం జరిగింది. నిర్మాణం జరగలేదు. గతంలో ఈ ప్రాజెక్టు వారు చెప్పినట్టే 2019లో స్టార్ట్ అయితే అప్పటి నుండి 2022లో కొత్తపట్నం సునామీ బిల్డింగ్ దగ్గర గ్రామ సభ నిర్వహించబడింది. అప్పుడు ఎంఆర్ఓ పద్మావతి సమక్షంలో డీకేటీ పట్టాస్ మీద. ఆ రోజు నుంచి 2024 ఎలక్షన్ దాకా కూడా సదరు వైసీపీ నాయకులు అసలు ఈ ప్రాజెక్టులో రైతులకి నష్టపరిహారం గురించి కానీ, అక్కడ ఉన్నటువంటి డీకేటీ పట్టాసు, సెటిల్మెంట్ పట్టాసు తప్పితే ఎంజాయ్మెంట్ పొలం గురించి అసలు మాట్లాడిన దాఖలేలే లేవు. గతంలో వాళ్ళు మాట్లాడిన వాయిస్ రికార్డులు మీరు పరిశీలించండి, మేము చెప్పేది కాదు. తర్వాత 2024 ఎలక్షన్ అయిపోయింది, మా ప్రభుత్వం వచ్చింది. అప్పుడు అడపగా ప్రాజెక్ట్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రైతులు ఆ ప్రాజెక్ట్ పనులు జరగకుండా ఆపుతా వచ్చారు. అప్పుడు మా ఎమ్మెల్యే గారు సునీల్ గారు తమిళపట్నం రైతుల్ని, కొత్తపట్నం నాయకుల్ని, టీడీపీలో ఉండే కార్యకర్తల్ని కొత్తపట్నం, తమిళపట్నం ఇద్దరిని పిలిపించి మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు ఇమ్మీడియట్గా జరిగితే చిల్లకూరు మండలం, కోట మండలంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతలకి ఉపాధి కలిగి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అక్కడ ఏదైతే బాధిత రైతులు ఉన్నారో వాళ్ళకి కాంపెన్సేషను ఫుల్ పెర్జరీగా చేస్తారు. మీరు అత్యవసరంగా నేను రైతులతో డైరెక్ట్గా, పార్టీలకు అతీతంగా రైతులతో డైరెక్ట్గా నేను మాట్లాడాలా, మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మేము చిల్లకూరు మండలం కార్యకర్తలు కలిసి పార్టీలకు అతీతంగా 2025 ఫిబ్రవరి 1వ తేదీ నెక్కండి కమిటీ దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా కొత్తపట్నం పంచాయతీ గ్రామ ప్రజలకు, రైతాంగానికి, ఈ ప్రెస్ మీట్కి ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామస్తులు, పార్టీ నాయకులు, రైతులకి, ముఖ్యంగా పత్రికా మిత్రులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి పార్లమెంటు ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి యనమల అనోగ్ గారికి, అదేవిధంగా గూడూరు నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షులు వాటంబేడి చంగలరావు గారికి, మరియు కొత్తపట్నం పంచాయతీ నీటి సంఘ అధ్యక్షులు శివకుమార్ గారికి, కొత్తపట్నం పంచాయతీ బీసీ నాయకులు చెన్నపట్నం శీనయ్య గారికి, సురేష్ గారికి, మురళీ గారికి, తాత వెంకటయ్య గారికి, రమ్తుల్లమ్మ గారికి, అబీల్ మాం గారికి, అదేవిధంగా
జనసేన పార్టీ మెంబరు మని కావాల అనూప్ గారికి, అదేవిధంగా కొత్తపట్నం పంచాయతీ లీడరు అనూప్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 2 రోజుల కిందట వైసీపీ నాయకులు ఈ పంచాయతీలో ప్రెస్ మీట్ అనేది ఒకటి కండక్ట్ చేశారు. క్రిసిటీ అనే కంపెనీ ఇక్కడ ఒకటి జరుగుతూ ఉంది, దాంట్లో అవకతవకలు జరిగి రైతులకి అన్యాయం జరుగుతుంది అనే విషయం మీద ప్రెస్ మీట్ ఇచ్చారు. వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకునే దానికి ప్రెస్ మీట్లు ఇస్తున్నారే కానీ ఇక్కడ నిజం ఏం జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా ప్రభుత్వం మీద, అధికారుల మీద బురద జల్లే ప్రయత్నం ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దానికి నేను ఏం చెప్తున్నానంటే, ఇదే కంపెనీ మీకు 2018లో వచ్చింది, 2018-19లో మీరు గెలిచి 2024 వరకు మీ ప్రభుత్వం ఉన్నింది. మరి ఈ కంపెనీని మీరు ఎందుకు డెవలప్ చేయలేదు? దానికి కారణం ఏంటి? ఈ రోజున ఈ క్రిసిటీ కంపెనీ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన 10 నెలల్లోనే ఈ రోజున ఎంత డెవలప్మెంట్ అయ్యిందో మీరు గమనించండి. ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే కంపెనీలు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నాయి. అదేవిధంగా మా కొత్తపట్నం పంచాయతీలు ఎన్నో కంపెనీలు ఇప్పుడు శంకుస్థాపన చేసి వర్కులు స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. మరి మీ వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఈ కొత్తపట్నం పంచాయతీకి ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చారు, ఎన్ని